माननीय रामनाथ कोविंद जी से विनती है कि पहला कॉपी वेंकैया नायडू जी को प्रस्तुत करें और दूसरा कॉपी आंध्र प्रदेश मुख्यमंत्री चंद्रबाबू नायडू जी को प्रस्तुत करें। ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం కోసం ఈ పుస్తకాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు. ఎంఎస్కో పబ్లికేషన్స్ వాళ్ళు. ఎంఎస్కో పబ్లికేషన్స్ తరఫున సీనియర్ పాత్రికేయులు, తెలుగు జర్నలిజంలో చెప్పుకోదగ్గటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు శ్రీ జి వల్లీశ్వర్ గారిని ఈ పుస్తకాన్ని వేదిక సభకు పరిచయం చేయవలసింది. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తూ వారికి కూడా బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ పాత్రికేయులు, ఎంఎస్కో ఎడిటర్ శ్రీ వల్లీశ్వర్ గారు బండారు దత్తాత్రేయ గారు రాసినటువంటి ప్రజల కథే నా ఆత్మకథ ఈ పుస్తకం గురించి ఒక 5 నిమిషాలు వారు పుస్తక పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, మన ప్రీతం నాయకులు బండారు దత్తాత్రేయ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ఆంధ్ర రాష్ట్రాల ఇతర రాష్ట్రాల గవర్నర్, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి, ఇతర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ఈ పుస్తకం ఎంఎస్కో ప్రచురించడానికి చాలా గర్వపడుతుంది. ఎందుకంటే ఇది బండారు దత్తాత్రేయ గారు మొట్టమొదటి వారు ఒక రా కంటెంట్ తీసుకునేవారు ఎంఎస్కో విజయ్ కుమార్ గారితో మాట్లాడారు. ఈ కంటెంట్ చూసిన తర్వాత దీన్ని ఏం చేయాలో ఆలోచిస్తామని విజయ్ కుమార్ గారు చెప్పారు. తర్వాత దత్తాత్రేయ గారు ఈ కథ అంతా కూడా చదివిన తర్వాత విజయ్ కుమార్ గారికి అనిపించింది, వీరి జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి, చత్కారాలు ఉన్నాయి, సత్కారాలు ఉన్నాయి. అసలు ఒక జీవితం ఎన్ని రకాల మలుపులు తిరగచ్చో, అవకాశం ఉంటుందో అవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఒక చిన్న సంఘటన చెప్తాను. వారి కాలేజీలో చదువుతున్నప్పుడు పరీక్షల్లో వారికి తగిన మార్కులు రాలా. ఎలాగా పరీక్ష చేయలేదు అంటే మళ్ళీ పరీక్ష రాయాలి కదా. అప్పుడు కాలేజీలో కూడా బాగా చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఒక అమ్మాయి ఉంది, చాలా అందమైన అమ్మాయి, కాలేజీ బ్యూటీ అని. ఆమె పేరు వహీదా బేగం. ఆమె దగ్గరికి వెళ్ళి నీ నోట్స్ నాకు ఇస్తావా, నేను రాసుకుంటా అంటే ఆమె ఆనందంగా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, ఎలా ఇచ్చింది మీరు ఊహించలేదు. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటే సమాజం ఎలా స్పందిస్తుందో ఆ ఒక సంఘటన చెప్తుంది. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి, అనేక అద్భుతాలు ఉన్నాయి. ఈ అద్భుతాలతో ఇన్ని మలుపులతో కానీ ఈ జీవిత చరిత్రని మనం ప్రొఫెస్ చేయకపోతే ఎలాగని విజయ్ కుమార్ గారు అనుకున్నారు. వారు తప్పకుండా చేస్తాం దత్తాత్రేయ గారు అన్నారు. ఆ కార్యక్రమం ఎంఎస్కో పనిచేసింది. అది గత దాదాపు 5-6 మాసాలు పట్టింది. అనేక సార్లు వారు మాట్లాడటం, వారి సంస్కృతి, వారి యొక్క బంధువులు, స్నేహితులు మాట్లాడటం, అనేక విషయాలు. ఒక్క మాట చెప్తాను, జీవితంలో ఒక మనిషి ఎదగాలంటే ఏం కావాలి అంటే పెద్ద డిగ్రీలు కాదండి, కామన్ సెన్స్ కావాలి. అద్భుతంగా భగవంతుడు ఇచ్చాడు దత్తాత్రేయ గారు. అది సాధారణమైన కామన్ సెన్స్ కాదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎవరితో ఎలా ఎంతవరకు మాట్లాడాలో ఆ ఔచిత్యం దత్తాత్రేయ గారు తెలుసు. అది కొత్త కార్యకర్తల్ని సైతం అమిడిపోయి అందరినీ కలుపుకుపోయే మీ దత్తన్న రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక సందర్భం, ఒక టీవీ యాంకర్ వారిని అడగడం జరిగింది, మీ కూతురు పేరేంటి సార్, ఏం చదువుతుంది అంటే నా బిడ్డ పేరు విజయలక్ష్మి అని. అదృష్టానికి నా పేరు కరెక్ట్ గానే చెప్పిండు, కానీ ఆ రోజు నేను 7వ తరగతి చదువుతుంటే నా బిడ్డ 4వ తరగతి చదువుతుందని చెప్పిండు. అది నేను ఇంకా మర్చిపోని సందర్భం. ఈరోజు చాలా ఆప్యాయంగా పిలుచుకునే మీ అందరికీ
అందరి ఇంటి పెళ్లిళ్ళకి ఆయన ఆత్మీయుడు కావచ్చు. ఇక్కడ మా కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళకి మాత్రం ఈ రోజుకి ఆయన ఒక ఆత్మీయ అతిథుడు మాత్రమే. ఈ రోజు కూడా ఆయన మాకు ఇచ్చే టైం ఒక అతిథిలాగే ఇస్తారు. నేర్పినటువంటి రామచంద్రమూర్తి గారిని మొట్టమొదటిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారికి జర్నలిస్టు మిత్రులు శ్రీ కప్పర ప్రసాద్ గారు శాలువా వేసి సత్కరిస్తారు. మేమంటాం ఇవ్వాల్సిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నాం. శ్రీ పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారికి, పెద్దలు తెలుగు రాష్ట్రాల గారి దేశ ప్రజలందరూ గురించే మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు గారికి, మన ప్రీతమ నాయకులు హైటెక్ సిటీ చూసిన హైదరాబాద్ అన్న ఎప్పుడు క్యాంప్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, ఈరోజు అజాత శత్రువు, అందరూ ప్రేమించే నాయకుడు, పార్టీలకు అతీతంగా ప్రజల కథే నా ఆత్మకథ అంటూ మన దత్తాత్రేయ గారు ఎప్పుడు ఎక్కడ కలిసినా, గత 5 సార్లు నేను ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉండి ఎక్కడ కలిసినా ఆత్మీయంగా పలకరించే మంచి మనసున్న వ్యక్తి దత్తాత్రేయ గారు. ప్రజల కథే నా ఆత్మకథ అని ఒక పుస్తకం ఆవిష్కరించుకోవడం, ఇంత బాహమనుభవం రావడం, వారికి ఇంకా కూడా ఆయుర ఆరోగ్యాలతో నిన్ను ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ వేదిక మీద పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సభకు విచ్చేసి దత్తాత్రేయ గారి గురించి 2 మంచి మాటలు చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అనేక ధన్యవాదాలు. మాజీ రాష్ట్రపతి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే బాధ్యతలు వచ్చినటువంటి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మానే రామ్నాథ్ కోవింద్ जी। हरियाणा के राज्यपाल आदरणीय श्री बंडारू दत्तात्रेय गारू की आत्मकथा, जिसका नाम है जनता की कहानी और मेरी आत्मकथा, आज उसका उद्घाटन करते हुए न केवल मुझे बल्कि मेरे सभी सहयोगियों को और आप सबके उसके साक्षी बने, मुझे बहुत प्रसन्नता हुई, बहुत प्रसन्नता। मैं अपने को रोक नहीं पाया। जब बंडारू जी मुझे मिले, उन्होंने कहा कि आपको आना है, तो मैंने कहा कि आपके अनुरोध को मैं ना नहीं कर पाऊंगा, इसलिए कि एक ऐसा व्यक्तित्व जो सार्वजनिक जीवन में कोई न कोई उसका प्रतिद्वंदी होता है। अभी मैं चंद्रबाबू नायडू जी से यही बात करता था, मैंने कहा बंडारू दत्तात्रेय जैसे लोगों को हम कहाँ ढूंढेंगे? सार्वजनिक जीवन में ऐसा कोई आदमी मिलता नहीं है जिसका कोई शत्रु ना हो, प्रतिद्वंदी ना हो, एंड ही इज अ फ्रेंड ऑफ एवरीबडी। मुझे लगता है उनके जीवन में उनकी जो डिक्शनरी है उसमें शायद शत्रु और प्रतिद्वंदी का कोई नाम ही नहीं है। इस सभागार में उपस्थित विशेषकर मंच पर श्री नारा चंद्रबाबू नायडू, मुख्यमंत्री आंध्र प्रदेश, श्री जी किशन रेड्डी, मिनिस्टर ऑफ कोल एंड माइंस, भारत सरकार, श्री जस्टिस अब्दुल नज़ीर, गवर्नर ऑफ आंध्र प्रदेश, श्री हरि बाबू कंबापति, गवर्नर ऑफ उड़ीसा, श्री N
इंद्रसेन रेड्डी, गवर्नर ऑफ त्रिपुरा, श्री एम वेंकैया नायडू, जिनके अंतर्गत मुझे काम करने का मौका मिला और वो मेरे राष्ट्रपति रहते हुए मेरे सहयोगी रहे। जस्टिस से एम.वी. रमना, फॉर्मर चीफ जस्टिस ऑफ इंडिया, श्री भूपति राजू, श्रीनिवास वर्मा और मंच पर बहुत सारे नाम हैं। इस सभागार में उपस्थित सभी भाइयों और बहनों, जब मैं राष्ट्रपति था और उसके पहले भी मेरे प्रायः जब पार्टी का संगठन का काम भी करता था तो मेरे लिए आंध्र प्रदेश हो या तेलंगाना जो बाद में विभाजित हुए, लेकिन इन दोनों राज्यों से मेरा कुछ ऐसा लगाव था। कभी कभी मैं कहता था, यद्यपि मैं उत्तर प्रदेश रघुनंदन राव गारू शालुवातो वारिని సత్కరిస్తారు। మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు వారిని శాలువాతో సత్కరిస్తారు। అన్న అప్గ్రేడ్ అయ్యారు, నేనే మర్చిపోయాను। గౌరవనీయులు పెద్దలు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు, గౌరవనీయులు మిత్రులు, మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు, ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆయన జీవిత చరిత్ర గుర్తు చేసుకుంటున్నాం। దానికి కారకులైనటువంటి బండారు దత్తాత్రేయ గారు, హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఒరిస్సా శ్రీ హరిబాబు గారు, హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ త్రిపుర ఇందర్సేనారెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయులు జస్టిస్ ఎన్.వి. రమణ గారు, ఫార్మర్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, ప్రెసిడెంట్ ఓబీసీ మోర్చా బీజేపీ శ్రీ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి గారు, ఎంఎస్కో పబ్లికేషన్స్ శ్రీ విజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ అలై బలై ఫౌండేషన్. అలై బలై అంటానే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ గారు జ్ఞాపకం వస్తారు. అలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బండారు విజయలక్ష్మి గారు, దత్తాత్రేయ గారి సతీమణి బండారు వసంత్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ, దత్తాత్రేయ గారి అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకం. మనందరి మిత్రులు, సోదరులు, అజాత శత్రువు, ఒక జెంటిల్ మ్యాన్. మనందరం జెంటిల్ మ్యాన్ వాడతాం, కానీ జెంటిల్ మ్యాన్కి ప్రతిరూపం బండారు దత్తాత్రేయ గారు. ఒక పాలిటీషియన్, అది కూడా ప్రజల కథే నా ఆత్మకథ. అంటే ఇది ఒక్కసారి చూసినప్పుడు ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితాంతం ఏ విధంగా పనిచేశారో మనకు అర్థమవుతుంది. అందరూ కూడా దత్త అని ప్రేమగా పుచ్చుకుంటారు. దత్తాత్రేయ గారు అనేవాడు చాలా తక్కువ ఉంటారు. అభిమానంగా దత్తన్న పుచ్చుకునే వారి యొక్క జీవన ప్రమాణాల గురించి అందరితో కలిసి మాట్లాడాలని ఆసక్తితో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను.
ఆయన జీవిత యాత్ర అంటూ నిజంగా ఒకసారి 40 సంవత్సరాలు పాత రోజులు నాకు కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడికి ఒకసారి మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం, అభిమానం ఉప్పొంగా అంటే దానికి కారణం పాత రోజులు ఒకసారి జ్ఞాపకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక సాధారణమైన కార్యకర్త, జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం, ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకు దేశానికి అందించిన సేవలు. మొదటి వ్యక్తి మాట్లాడిన తర్వాత, పరిచయం అయిన తర్వాత మిగతా మానేవాళ్ళందరూ అన్ని పేర్లు చెప్పడం అవసరం కూడా లేదు. ఈరోజు మనందరం ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం కోసం కలిసాం. పెద్దలు, మిత్రులు, పెద్ద మనిషి, మంచి మనిషి, మంచి మనసున్న మనిషి అయిన దత్తాత్రేయ గారి యొక్క ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంకా అనేక మంది ప్రముఖులందరూ, గవర్నర్లు అందరూ కూడా అందరం కలిసి ఒకే వేదిక మీద ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఉచితంగా కూడా ఉంది. ఎందుకంటే జీవితంలో ఒక లక్ష్యంతో, ఒక ఆదర్శంతో, ఒక పద్ధతితో, ఒక క్రమశిక్షణతో, ఒక అంకిత భావంతో పనిచేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అలాంటి అంకిత భావంతో పనిచేస్తూ తన ఆత్మకథను శ్రీ దత్తాత్రేయ గారి వాళ్ళ మన భావితరాల కోసం అని చెప్పని మన ముందు ఉంచారు. నాకు ఆ మధ్య ఎవరో చెప్పారు, మీరు కూడా ఆత్మకథ రాయండి. నేను రాయనయ్యా అని చెప్పి, ఏ చరిత్ర రాస్తే వేరే వాళ్ళు రాయండి కానీ ఆత్మకథ రాయను అన్నారు. ఎందుకంటే రాస్తే అనేక విషయాలు, ఉన్న విషయాలు చెప్పాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది, దానివల్ల అందుకని నేను రాయను అని చెప్పారు. ఈ ఆత్మకథ రాసి ఎవరిని ఒప్పించకపోవడం అవుతుందో అది చిన్న విషయం కాదు. శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రజల కథైన ఆత్మకథ అనే ఒక చక్కని ఈ అర్థవంతమైన పేరు పెట్టి ఈ పుస్తకాన్ని మన ముందు ఉంచారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా కథ ఏముంటుంది, నిజమైన ప్రజానాయకుడికి ప్రజల కష్టమే తన కష్టం, తన ఇష్టం అనేది దత్తాత్రేయ గారు తన పుస్తకం ద్వారా కూడా తప్పగా మనకు మంచిగా వివరించారు. నేటి తరం నేను చెప్పదలుచుకున్న సలహా ఏంటంటే, యువతరం ముఖ్యంగా ప్రజా జీవితంలో వచ్చేవాళ్ళు ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఇవాళ అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, నగరంలో పేరుగాంచినట్టు యొక్క డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు అనేక మంది మన ముందు వరుసలో కూడా ఉన్నారు. ఎందుకంటే దత్తాత్రేయ గారు అందరికీ మిత్రుడు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు, మనసులో ఉన్న మాట వాళ్ళతో పంచుకుంటాడు. అలాంటి మంచి మనిషి పుస్తకం కాబట్టి అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ హాలు కూడా నిండిపోయింది, బయట కూడా చాలా మంది నిలబడి ఉన్నారు. ఎందుకన్నా పెద్ద హాలు లేదు కాబట్టి ఆయన హృదయం విశాలమైన గవర్నర్ ఆఫ్ త్రిపుర శ్రీ హరిబాబు కంబాపటి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఒరిస్సా శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ కిషన్ రెడ్డి గారు, మినిస్టర్ ఫర్ కోల్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు, Honorable former Chief Justice of India, other dignitaries on the dais, distinguished guests, ladies and gentlemen, and members of the media. Andiriki Namaskaram. It gives me immense pleasure to participate in today's program to release the autobiography Prajala Kathe Na Atmakatha of Sri Bandaru Dattatreya Garu, Honorable Governor of Haryana. Sri Dattatreya Garu is known for his simplicity, soft-spoken nature, down-to-earth attitude,
and I think it is for this reason that people affectionately call him Dattanna. He has dedicated his entire life in the service of the people and maintains a close relationship with them, listens to their issues and resolves them to the extent possible. Sri Dattatreya is considered Ajata Shatru, one who has no enemies at all. He is a non-controversial public leader accepted by everyone. As Union Minister, Sri Dattatreya held key portfolios including urban development and poverty alleviation, railways, labor and employment, etc., till he became the governor of Himachal Pradesh in 2019. He played a pivotal role in implementing several landmark reforms in Employees Provident Fund Scheme in 2018 during his tenure as Minister of State for Labor and Employment. Sri Dattatreya was conferred the Best Parliamentarian Award for his contribution to parliamentary practices in 2017. ఎన్వి రమణ గారికి దత్తాత్రేయ గారు మొమెంటో బహుకరిస్తున్నారు. Honorable Sri Ramnath Kovind-ji, my mentor and guru, former President of India, Sri Chandrababu Naidu garu, Andhra Pradesh Mukhyamantri, Sri Venkaiah Naidu garu, Maji Uparashtrapati, Sri Kishan Reddy garu, Kendra Boggu Ganula Mantri, Sri Abdul Nazir garu, Andhra Pradesh Governor, Sri Kammapati Haribabu garu, Odisha Governor, Sri Indrasena Reddy garu, Tripura Governor, Sri Bhupatiraju Srinivas Verma garu, Kendra Sahaya Mantri, Sridhar Babu garu, IT Shakha Mantri Telangana, Sri Satyakumar garu, Arogya Shakha Mantri Andhra Pradesh, Dr. Lakshman garu, Rajya Sabha Sabhyulu, Ital Rajendra garu, Rajya Sabha Sabhyulu, Sri Ramachandra Murthy garu, Senior Journalist, Sri Vijay Kumar garu, MSCO Adhineta, Srimati Vijay Lakshmi garu, Alai Wale, Nirvahakuralu. అదేవిధంగా ఈరోజు కథానాయకులు ప్రజానాయకులైనటువంటి బండారు దత్తాత్రేయ గారు, వారి సతీమణి గారు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి అతిరథ మహారథులు, సామాన్య ప్రజానీకం నుంచి రాజకీయ నాయకుల వరకు, పారిశ్రామికవేత్తల వరకు అనేక మంది విద్యావంతులు, కవులు, కళాకారులందరూ కూడా ఈ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనందరినీ కూడా కలిపి ఈ వేదిక మీద అభిప్రాయాలు పంచుకునే విధంగా ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారి కుటుంబాన్ని, వారి సంస్థను కూడా అభినందిస్తున్నాను. బండారు దత్తాత్రేయ గారి గురించి మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రముఖులంతా కూడా వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఎవరు మాట్లాడినా, ఎవరు చెప్పినా ఒకటే మాట, అది ఆయన అజాత శత్రువు, నిరాలంబుడు, ప్రజాసేవకుడు, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మరి అభివర్ణించారు. ఆ విషయంలో మళ్ళా పదే పదే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వాళ్ళ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవుల్ని అధిరోహించడానికి ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అదేవిధంగా ప్రజల కోసం నమ్ముకొని ప్రజల కోసం సేవ చేయబట్టే ఇవాళ ఆయన్ని గుర్తించి మరి గవర్నర్ పదవిలో నిలబెట్టగలిగింది. ఈ సందర్భంగా మరి భారత రాజ్యాంగం ఇవాళ
సామాన్య మానవుని కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోంచేటటువంటి శక్తిని కలిగింపజేసింది అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆ భారత రాజ్యాంగమే రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారికి దత్తాత్రేయ గారి ముద్దుల మనవరాలు ఇద్దరు కూడా వారికి బొకే ఇచ్చి బొకేతో సుమాంజనులతో ఇప్పుడు బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర దత్తాత్రేయ గారు వారు రాసినటువంటి పుస్తకం ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారికి బహూకరించడం జరిగింది. ఆశ్రిత గారు మల్లు భట్టు విక్రమార్క గారికి బొకేను అందిస్తున్నారు. పెద్దలు దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఐలా శ్రేయస్ గారు బొకేని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బండారు దినేష్ గారు బొకేతో స్వాగతం చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారికి దత్తాత్రేయ గారి పుస్తకాన్ని వారు బహూకరించడం జరిగింది. అతిథులందరికీ కూడా అలై బలై కమిటీ తరఫున అలాగే బండారు దత్తాత్రేయ గారి తరఫున స్వాగత సుమాంజనులతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో మిగిలినటువంటి ముఖ్య అతిథుల సమక్షంలో దత్తాత్రేయ గారికి శ్రీమతి వసంత గారులకు సన్మాన కార్యక్రమం ఉంది. అంతకంటే ముందు బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా, శాల్వాతో సత్కరించవలసిందిగా శ్యామ్ సుందర్ గారిని వేడుకుంటూ దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారికి మొమెంటోను బహూకరిస్తున్నారు. సభకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ అబ్దుల్ నజర్ గారు, ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, గౌరవ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు పెద్ద ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ మనం ఇప్పుడే జరుపుకున్నాం. ఈ మధ్యలోనే హిందీలో రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఢిల్లీలో అత్యంత వైభవంగా భారత ఉపరాష్ట్రపతి గారి కరకమలతో ఈ యొక్క హిందీ వర్షన్ను ఢిల్లీలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు అనేక మంది ప్రముఖుల సమక్షంలో ఈ త్రిపుర, ఒడిశా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, వేదిక ఆశీనటువంటి పెద్దలు, ఇక్కడికి చేసినటువంటి బండారు దత్తాత్రేయ గారి యొక్క మిత్రులు, శ్రేయభిలాషులు, అభిమానులు, బంధువులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. బండారు దత్తాత్రేయ గారు
ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రచించి ముఖ్యంగా వారు ప్రజా జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులుగా ప్రారంభించి ఆర్ఎస్ ప్రచారకగా కొనసాగుతూ దివిసీలలో ఉప్పెన సంభవించినప్పుడు వారు చేసినటువంటి సేవలు ప్రచారకగా ఆర్ఎస్ఎస్ సేవకులుగా శిల్పకళా వేదికగా ప్రజల కథ నా ఆత్మకథ పెద్దలు బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తక తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల చేసే కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఒడిశా గవర్నర్ హరిబాబు గారు, అదేవిధంగా త్రిపుర గవర్నర్ పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి మిత్రులు జి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, శాసన మండలి చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, శాసనసభ చైర్మన్ గడ్డం ప్రసాద్ గారు, మిత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు కేశవరావు గారు, వేదిక మీద ఉన్న చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు, బండారు దత్తాత్రేయ గారి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రజల కథే నా ఆత్మకథ. దత్తాత్రేయ గారిని అత్యంత సామాన్యమైన ప్రజలతో, అది గౌలిగూడ గల్లీ కావచ్చు, లేకపోతే రామ్నగర్ బస్తీ కావచ్చు, వారు మహారాజ్గంజ్ మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా, ఈనాడు హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా, వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూసింది. కానీ ఏ రోజు కూడా వారు అలా జరుగుతూ ఉంటాయి. దత్తాత్రేయ గారి సతీమణి అమ్మ వసంత గారు మరియు దత్తాత్రేయ గారికి జిష్ణుదేవ్ వర్మ గారి సమక్షంలో అలై బలై కమిటీ ఆధ్వర్యంలో, అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి సమక్షంలో వారి కుటుంబ సభ్యులు వారికి సన్మానం చేయబోతున్నారు. వసంత గారి the people of our country. Before delving into these extraordinary contributions, it is important to pay homage to the roots that nurtured him. His revered parents, late Sri Anjiya and late Srimati Ishwara Amma, it was in their modest home that the seeds of discipline, integrity and service were first sown. Their values shaped young Dattatreya ji into a principled and compassionate individual, laying the foundation for a life. He drew inspiration from towering figures. Their vision and guidance shaped his ideological clarity and instilled in him the value of serving society without expectation or recognition. In the political domain, he had the honor of working alongside great national leaders. Sri Atal Bihari Vajpayee ji,
Sri Lal Krishna Advani ji, Sri Murli Mohan Joshi ji, Prime Minister Narendra Modi ji, and many others. His political rise was never a pursuit for power. It was a pursuit for purpose. The book offers a vivid account of the most defining moment of post-independence India. The emergency, Sri Dattatreyaji's imprisonment in that dark chapter stands as a testament of his courage and commitment to democratic values and civil liberties. Throughout his political journey, from serving as a member of parliament multiple times to holding critical portfolios in the government, including labor and employment, urban development and railways, he brought to each role a sense of humility, discipline and unwavering focus on the welfare of the marginalized. Equally remarkable is his effort to bridge political